అల్పపీడనం ఎఫెక్ట్ తో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, జలాశయాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంటున్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాంతో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో ఏదైతే నైరుతి ఋతుపవనాలు వెళ్ళినటువంటి మరుసటి రోజు ఈశాన్య ఋతుపవనాలు స్టార్ట్ అయినటువంటి తొలి రోజు నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు అల్పపీడన ద్రోణి కూడా ఈ రోజు ఉన్నటువంటి ఇది తీవ్ర వాయుగుణం కూడా మారేటువంటి పరిస్థితి. ఈ రోజు కలెక్టర్ హిమాంశు శుక్లా మన ముందు ఉన్నారు. సార్, ఈ రోజు చెప్పండి, ఎలాంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి? దగ్గర వారం రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. ఈశాన్య ఋతుపవనాలు చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తున్న పరిస్థితి. ఎలాంటి చర్యలు చేపట్టారు? నెక్స్ట్ 3 days కూడా భారీ వర్షం ఉంది. సో ఫస్ట్ నా విజ్ఞప్తి అంటే కొంచెం అత్యవసరం పని ఉంటేనే బయటికి రావాలి. ఈ రోజు స్కూల్స్ కి, అంగన్వాడీస్ కి, జూనియర్ కాలేజ్ కి కూడా సెలవు ప్రకటన చేయడం జరిగింది. రేపు కూడా ఇప్పుడు ఒక డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ నేపథ్యంలో సిటిజన్స్ తో రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం అత్యవసరం పని ఉంటేనే బయటికి రావాలి. ప్రస్తుతం ప్రాబ్లం అంతా లేదు, కానీ రాబోయే రోజుల్లో హెవీ టు హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది. తర్వాత పై ప్రాంతంలో కూడా నంద్యాల కానీ, కడప కానీ, ఇటు ప్రకాశం కానీ కూడా రెయిన్ఫాల్ ఉంది. దానివల్ల మన ఫ్లో కూడా పెరుగుతాయి. ప్రస్తుతం సోమశిలలో 69 TMC ఉంది. మన దగ్గర 510 TMC వరకు క్వశ్చన్ ఉంది. సో మనం జాగ్రత్తగానే ఉంటాము. తర్వాత ఈ పెన్నా నది వైపు కూడా కొన్ని బలహీనంగా ఉన్న బండ్స్ ని కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. నిన్ననే శాంక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మన దగ్గర కొన్ని బీచ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి, తీర ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ మత్స్యకారికి అక్కడ వెళ్ళడం నిషేధం ఉంది. కానీ దీంతో పాటు టూరిస్ట్ కూడా ఈ రోజు నుంచి అక్కడికి వెళ్ళకూడదు. అది ఎస్పీ గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రస్తుతం ఎక్కువ ప్రాబ్లం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా లాస్ ఆఫ్ లైఫ్ కానీ, లాస్ ఆఫ్ యానిమల్ లైఫ్ జరగకూడదు. అదే గౌరవనీయులు సీఎం గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి. మనం కొన్ని రిలీఫ్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేసి సిద్ధంగా పెట్టాను. ఒకవేళ అవసరం ఉంటే అక్కడ ఉన్న ప్రాంతం నుంచి వాళ్ళు షిఫ్ట్ చేసి రిలీఫ్ సెంటర్స్ కి తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది. సార్, ప్రధానంగా ఈ రోజు నెల్లూరులో అనేక లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. అలాగే పొట్టేపాలెం దగ్గర కూడా ఓవర్ఫ్లో అవుతుంది రోడ్డు పై నుంచి. అనేక ప్రాంతాల్లో కూడా చెట్లు విరిగిపడడం కానీ, విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, అనేక రకాల సమస్యలు కూడా ఉన్నాయి. ఈ రోజు జనజీవనం కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి. వీటి పట్ల మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇప్పుడు దానికి ముందు జాగ్రత్తగా తీసుకొని ఏం చేసామంటే ప్రతి మండల్లో 2 రోడ్ క్లియరెన్స్ పార్టీ పెట్టడం జరిగింది. ఆ 2 ట్రాక్టర్స్ పెట్టేసి నిన్న రాత్రి నుంచి మనం క్లియర్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఎక్కడ కూడా కనెక్టివిటీ పోలేదు. కావాలీలో ఒక చిన్న జరిగితే వాళ్ళకి ఆల్టర్నేట్ రూట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే నెక్స్ట్ 3 days లో కూడా మొత్తం అడ్మినిస్ట్రేషన్ రోడ్ మీద ఉంటుంది. ఎక్కడ కూడా కనెక్టివిటీ పోకుండా మేము జాగ్రత్తగా తీసుకుంటాం. సార్, మా చివరిగా ఒక ప్రశ్న అంటే ఈ మరొక 2-3 రోజులు కూడా వర్షాలు ఉండేటువంటి పరిస్థితి. అలాగే తీవ్రమైనటువంటి తుఫానుగా కూడా మారించిన పరిస్థితి. ఈ తుఫాను కూడా మారించిన పరిస్థితుల్లో కలెక్టరేట్లో ఎలాంటి ఏదైనా హెచ్చరిక కేంద్రం ఏర్పాటు చేయడం కానీ అధికారులు ఎలాంటి సమానం చేసుకోవాలి? ఇప్పుడు కలెక్టరేట్ నుంచి విలేజ్ సచివాలయం వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. తర్వాత కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఉంది, డివిజనల్ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఉన్నాయి. ఆ తర్వాత సచివాలయంలో కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ యాజ్ అ టీమ్. రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, ఫైర్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ నిన్న నేను మీటింగ్ పెట్టేసి ఒక సెంట్రలైజ్ కంట్రోల్ రూమ్ పెట్టాము. ఎవ్రీబడి ఈజ్ నౌ వర్కింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ కలెక్టరేట్. ఆల్ లీవ్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. We will take care of it. అన్ని శాఖల అధికారులతో కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్తున్నాం. ప్రధానంగా జిల్లాలో ఎలాంటి రోడ్డు కనెక్టివిటీ కూడా కనెక్ట్ అవ్వడం కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ అవునటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని నివారించాం. అన్నిటి కూడా సమన్వయం చేసుకున్నాం. పాఠశాలలకు ఆల్రెడీ ఈ రోజు సెలవు ప్రకటించాం. రేపు కూడా సెలవు ప్రకటించేటటువంటి అవసరం ఉందంటూ కూడా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్.